హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు చెల్లూరి శ్రీనివాస్ గారి మిత్రుడు ఉన్నారండి, సంజయ్ కుమార్. వారి మాటల్లో తెలుసుకుందాం. ఆప్త మిత్రుడు. సార్ నమస్కారం. యా నమస్కారం. చెప్పండి సార్, శ్రీనివాస్ గారు ఈ 10th ఇయర్ నుంచి 11th ఇయర్లో అడుగు పెడుతున్నారు taxfile.com.కి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? taxfileindia.com అంటే యాక్చువల్గా మనకి మామూలుగా ఈ ట్యాక్స్ గురించి అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ అని మాత్రమే తెలుస్తుంటుంది జనాలకి. బట్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ వెనకాల ఎన్ని ఎన్ని సర్కంఫరెన్సెస్ ఉంటాయనేది మామూలు జనాలకి తెలియదు. లైక్ జిఎస్టీ అంటే ఏదో కంపెనీ పెట్టేసాం, మనం ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం అనేది కాకుండా, సో దాంట్లో యాక్చువల్గా బిజినెస్ లా చదివారు, ఫినాన్షియల్ లా చదివారు అంటే ఆ లా బుక్స్ చూస్తే తెలుస్తుంది దీంట్లో ఎన్ని లోటుపాట్లు ఉంటాయనేది. సో మనం ఏదన్నా పని చేయడానికి ప్రతిదీ చదవాల్సిన అవసరం అయితే లేదు కదా. అలాంటి సర్వీసెస్ని ఇలాంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే మనము సో చాలా ఈజీగా జిఎస్టీలు కానీ ఈ ట్యాక్సెస్ కానీ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఇంకా ఇలాంటి రకాలుగా ఫినాన్షియల్కి సంబంధించినవన్నీ మనము ఈజీ అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్యలో మనం చూసాము తెలంగాణ గవర్నమెంట్ టీ హబ్ అని పెట్టింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా యూ కమ్ విత్ ఐడియా అండ్ గో విత్ యాజ్ ఎంటర్ప్రైనర్ అని చెప్పి పెట్టేసింది. అలాగే మనకి ఈ ట్యాక్స్కి సంబంధించిన ఎనీ ఫినాన్షియల్ సంబంధించినవి కూడా మనము ట్యాక్స్ ఫైల్ ఇండియాని సంప్రదించి మనము ఈ ఏ పని అయినా సరే మనము దీని ద్వారా చేసుకోవచ్చు. సో శ్రీనివాస్ గారు నాకు లాస్ట్ 10 years నుంచి కూడా తెలుసు. నాకు ఎంఎస్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. నా కంపెనీ 17 years నుంచి ఉంది. బట్ రీసెంట్గా నాకు కంపెనీకి సంబంధించిన కంపెనీ సెక్రటరీకి నేను శ్రీనివాస్ గారిని పెట్టుకోవడం జరిగింది. సో నా కంపెనీ పనులన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. సో ఆయన ఈ 10 years ఎలా జరిగిందో తన జర్నీ, లోటుపాట్లు ఇవన్నీ దాటి ఎలా నడుపుతున్నాడో ఇంకా నెక్స్ట్ 10 years కూడా తను చక్కగా 10 more years సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మేము బెస్ట్ ఆఫ్ లక్ టు శ్రీనివాస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ట్యాక్స్ ఫైల్ ఇండియా. విన్నారు కదండి, శ్రీనివాస్ గారు ఈ 10 years నుంచి తన క్లయింట్గా ఉంటున్నారు. ఎన్నో ఒడిదుడుకులు దాటి